ఆమేన్. హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక్కసారి మీ ఎదుట నన్ను యోగ్యపరిచినందుకు దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మనము ధ్యానించుతున్న ప్రకారము యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించి యెరూషలేములో ఏమి చేశాడు, ఏ విధంగా యెరూషలేము నుంచి బయటికి వచ్చాడు అనేది మన ధ్యానం. సో మొట్టమొదటగా యెరూషలేము దర్శించుట, బాప్తిజం పొందుట, అరణ్యంలోకి కొనిపోబడుట, రూపాంతరము చెందుట, అద్భుతాలు సూచక క్రియలు చేయుట. మొట్టమొదట అద్భుతము సూచక క్రియ నీటిని ద్రాక్షరసంగా మార్చడం. అట్లయితే మోషే కూడా నీటిని రక్తంగా మార్చాడు. అంటే అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన అని. అది మరణానికి సూచిస్తుంది, దుఃఖానికి, తీర్పుకి, ధర్మశాస్త్రానికి ఉంటే ఇది యేసు ప్రభువు నీటిని ద్రాక్షరసంగా మార్చడం, ఇది వచ్చి కృపకు, సంతోషానికి, జీవానికి సాదృశ్యంగా ఉంటున్నది. హల్లెలూయా. యోహాన్ 2:6, యోహాన్ రాసిన సువార్త 2:6. నేను ఊరికి అక్కడక్కడ చెప్పుకుంటా ముగిస్తానండి. యోహాన్ రాసిన సువార్త 2:6. యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. చాలు. ఎన్ని బాణలు? 6 రాతి బాణలు. అంటే 6 బాణలు అంటే 7కు 1 తక్కువ అని అర్థం. దీనిని ఎలా మాట్లాడకూడదు? 6 అనకూడదు, 7కు 1 తక్కువ అనాలి. అప్పుడే బాగుంటుంది వినడానికి. ఎందుకంటే పూర్తికి 1 తక్కువ, పూర్తికి 1 తక్కువ అని. ఆదికాండం 2:2-3, 2వ అధ్యాయం 2:2-3. కాబట్టి ఆదికాండం 2:2 తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినము సంపూర్తి చేసి 7కు 1 తక్కువ, అసంపూర్తి. హల్లెలూయా. సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటా నుండి 7వ దినమున విశ్రమించెను. 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. అంటే 7 అనేది సంపూర్తి, అసంపూర్తి కాదు. హల్లెలూయా. ఆ సంపూర్తిలో దేవుడు ఏం చేశాడో ఆయన నివసిస్తూ దానిని ఆశీర్వదించి వాటిని పరిశుద్ధపరుచుంటున్నాడు. అందులో ఎవరు ఉంటున్నాం ఇప్పుడు? మీరు అనుకుంటున్నారు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఏదో నేను ఒక బిల్డింగ్లో పోయి కూర్చున్నా, దాని పేరు ఒకటి నిస్సి అనేసి. నో ఛాన్స్, నో ఛాన్స్. నేనైనా సరే, మీరైనా సరే, అది దేవునికి లెక్క. హల్లెలూయా. దేవుని నియమించబడిన స్థలంలో, దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధ దినములో, ఆయన ఆశీర్వదించిన ఆయన దినములో మనం కూర్చొని ఉంటున్నాం. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తాడు. మనమేమి చేయాలి? ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఇదే వరస. కానీ అక్కడ శుద్ధీకరణ ఆచారము ప్రకారంగా 2-3 ఎన్ని బాణలు? 6 బాణలు. 7కు 1, పూర్తికి 1 తక్కువ, అసంపూర్తి. అది ఒకటైతే రెండవది అది రాతి బాణలు. హల్లెలూయా. మోషే
మోషే ఒక బండను కొట్టాడు. ఊరికైనా కొట్టలా, దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ బండను కొట్టమంటే ఆ బండను కొట్టాడు. దేవుడు చీల్చాడు, అందులో నుంచి జలము వచ్చింటున్నది. హల్లెలూయా. కానీ ఇక్కడ యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా ఇది బండ కాదు. అక్కడ ఆ బండను దేవుడు చీలిస్తే ఇక్కడ ఈ బండను మనుషులు అలంకరించారు, దాని ఒక బాణ రూపము చేశారు. బాణగా దేవుడు చెయ్యలేదు, ఎవరు చేసుకున్నారు? వాళ్ళంతకు వారు చేసుకున్నారు, వారంతకు వారు అలంకరించుకున్నారు, వారంతకు వారు ఇది ఒక బాణాన్ని పేరు పెట్టుకున్నారు. అందులో నుంచి నీళ్లు బయటికి రాదు, కానీ అందులో వీళ్ళు నీళ్లు పోయాలి, అందులో నుంచి నీళ్లు వారే చేదుకోవాలి. దాని నుంచి వచ్చే నీళ్లను వారు ఏమనుకుంటున్నారు? ఇది శుద్ధీకరణ ఆచార ప్రకారంగా చేసుకోవాల్సిన శుద్ధి అని వారు నమ్ముచున్నారు. హల్లెలూయా. ఇది దేవుని చిత్తమైతే కాదు. హల్లెలూయా. అక్కడ బండ, ఇక్కడ బాణ. అక్కడ మోషే బండను కొట్టాడు, ఇక్కడ మనుషులు ఆ యొక్క బండను బాణగా చెక్కుకుంటున్నారు. ప్రజలు తాగడానికి నీళ్ళు అందులో నుంచి వస్తే ఇందులో నీళ్లు పోయాలి. అందులో ఆ వస్తున్న జలం ఎవరంట? క్రీస్తు అంట. అదే 1 కొరింథీ 10:4 అంటున్నది. ఆ బండ ఎవరు? క్రీస్తే. పోన్లేండి, అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు ఆ బండ నుండి నీళ్లు రావడానికి. ఇక్కడ యేసు ప్రభు వారు ఆజ్ఞాపిస్తున్నారు ఏమని? అందులో నీళ్లు పొయ్యమని. హల్లెలూయా. ఇప్పుడు అది చదవండి. ఏలైనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆ బండ క్రీస్తే. ఇప్పుడు మన జీవితాలు 7కు 1 తక్కువనా? 7. హల్లెలూయా. 7కు 1 తక్కువైతే 6 రాతి బాణలు సమానం. లేదు, 6కు 1 7కు 1 తక్కువ కాదు. 7 అంటే అందులో ఏముంటుంది? ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని యొక్క పరిశుద్ధ దినములో దీవెనలు ఉంటాయి. ఇంకను ఏదైనా కొరత ఉంటే యోహాను రాసిన సువార్త 7:37. ఆ పండుగలలో ఎవడైనా సరే దప్పికున్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. హల్లెలూయా. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ బండ యొద్దకు వెళితే ఆ బండ నుంచి వస్తున్న నీళ్లు ఆయనే. ఓకే, ఆ బాణలో ఉంటున్న నీళ్ళు ఏంటంట? అందులో నుంచి ఏం చేస్తారు? 6 రాతి బాణల నుంచి అది శుద్ధీకరణ ఆచారము ప్రకారంగా చేసుకుంటున్నారంట. మార్కు రాసిన సువార్త 7:4. మరియు వారు సంతలో నుంచి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. అనేక ఆచారములు అనుసరించేవారు. 7:8.
ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని ఉమ్, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఉమ్. వారు మానవులు కల్పించిన మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు ఉమ్, నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు ఉమ్, అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గురించి ఉమ్. యెషయా ప్రవచించినది సరియే. హల్లెలూయా. ఏమొస్తున్నాయండి అందులో నుంచి? సంతకు పోయి వచ్చిన తర్వాత ఏమి చేస్తారంట? నీళ్లు చల్లుకుంటారంట వారి మీద నీళ్లు చల్లుకుంటే వారు ఏమవుతారంట? శుద్ధి అవుతారట. అవుతారా? అవుతామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 ఏమంటుందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము ఆ, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు. దేని చేత శుద్ధి చేయాలి? రక్తము చేత శుద్ధి చేయాలి. అది ఎవరి రక్తమై ఉండాలి? క్రీస్తు రక్తమై ఉండాలి. అందులో శుద్ధీకరణ ఉందేమో కానీ 6 రాతి బండలో ఉంటున్న నీళ్ళలో శుద్ధీకరణ జరగదు. హల్లెలూయా. అది ఆచరణ. మనం ఏ ఆచారంలో ఉంటున్నాము? ఉన్నాయి, ఇప్పటికీ కొన్ని ఆచారాలు ఉన్నాయి. హల్లెలూయా. అదే 9వ అధ్యాయము 14-15. నిత్యుడగు ఆత్మ ద్వారా నన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన ఉమ్, క్రీస్తు యొక్క రక్తము ఉమ్, నిర్జీవ క్రియలను విడిచి ఆ, జీవము గల దేవుని సేవించుటకు ఉమ్. ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుందంట. ఇది అంతరంగంలో చేసే శుద్ధీకరణ. వాళ్ళు చేసేది ఎక్కడ? పైన నీళ్లు చల్లుకుంటూ నేను శుద్ధి అయ్యాను అని నమ్ముచున్నారు. ఎన్ని రాతి బాణలు అవి? 6 రాతి బండలు. అది పూర్తి కానిది, అది అసంపూర్తి. అది బండ కాదు, అది బాణలు. హల్లెలూయా. మంచిది. ఇక్కడ దాకా పోయిన వారం మనం ధ్యానించాం. ఈ సూచక క్రియలు, అద్భుతాలు, సూచక క్రియలు, యేసు ప్రభు చేసిన సూచక క్రియలు, అద్భుతాలలో మొట్టమొదటిది ఏంటండి? నీటిని ద్రాక్షరసముగా మార్చడం. రెండవది ప్రధాని కుమారుని స్వస్థపరచడం. యోహాను రాసిన సువార్త 4:53. అది ఈ దినం యొక్క ధ్యానమై ఉంటున్నది. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. హల్లెలూయా. ఈ రెండవ సూచక క్రియ చేసేకి ముందు మొదటిది నీటిని ద్రాక్షరసంగా మార్చడం. దాని తర్వాత యేసు ప్రభు వారు యెరూషలేములో వెళ్ళి దేవాలయమును శుభ్రము చేస్తున్నాడు. అక్కడ చిన్న చిన్న వ్యాపారులు దొంగల గృహగా మార్చుకున్నప్పుడు వాటిని దేవాలయంని శుభ్రము చేసిన తర్వాత యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో నికోదమస్, తెలుగులో నికోదయము, అతని దగ్గర బ్యాప్టిజం గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? ఒకటి, ద్రాక్షరసము, నీటిని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత దేవాలయమును శుభ్రము చేస్తున్నాడు. నికోదెముతో బ్యాప్టిజం గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఒక్కటి మనం విందాం. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 4:19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని మేము గ్రహించుచున్నాను. మా పితరులు ఆరాధించేది గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని
మీరు చెప్పుదని ఆయనతో అనగా, అమ్మా ఇప్పుడు బాగా వినండి, ఆరాధన ఎక్కడ చేయాలి? యెరూషలేములో. పితరులు ఎక్కడ చేశారంట? ఆ కొండ మీద చేసేవారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? యెరూషలేములో ఏమి చేయాలి? ఆరాధన చెయ్యాలి. అందుకు అనగా యేసు ఆమెతో ఇట్లా నేను, అప్పుడు యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా ఒక కాలం వచ్చి ఒక్క కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఆ కాలమందు పర్వతం మీద ఈ పర్వతం మీదనైనను యెరూషలేములో యెరూషలేమైనను మీరు తండ్రిని ఆరాధన చెయ్యరు. నా మాట నమ్ముము. నా మాట అంటే యేసు ప్రభు వచ్చేంత వరకు ఆరాధన ఎక్కడ జరిగేది? పర్వతం పర్వతం మీద, యెరూషలేము మీద దావీదు ఎగిరినట్లుగా ఎగురొచ్చు. ఎప్పుడు ఇప్పుడు ఏమంటున్నాను? నన్ను నమ్ము, ఇప్పుడు నన్ను నమ్ము. ఇప్పుడు ముందులాగా ఆరాధన కాదు ఇది. పర్వతం మీద అయినను యెరూషలేములో అయినను ఇది కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మోసపోకూడదు మీరు. ఎవరితోనో ఒక డిబేట్, ఆ డిబేట్లో ఏముందంటే ఒకరు ఏమన్నారంటే, అయ్యా బాబు నీ మందిరాన్ని పబ్బులాగా చేసుకుంటున్నావు, ఎగురుతున్నారు అంటే ఈయన ఏమంటున్నాడు? మేము ఎగురడం కాదు, ఇది పబ్బు కాదు, ఇది దావీదు ఎగిరినట్లుగా మేము ఎగురుతున్నాము అంటున్నాడు. దావీదేడా? నువ్వు ఏడా? హల్లెలూయా. దావీదు ఒకవేళ ఎగిరి ఉంటే పర్వతం మీద ఎగిరి ఉంటాడేమో, లేకపోతే ఏదేమో ఆ ఇంట్లో నుంచి మందసము తీసుకుని వచ్చేటప్పుడు ఎగిరిండొచ్చేమో. ఇప్పుడు నువ్వు మందసాన్ని తీసుకుని వస్తున్నావా? హల్లెలూయా. నువ్వే ఒక మందసమని ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఆరాధించేయాలంట? కొండల మీద, యెరూషలేము మీద కాదు. ఒకవేళ అది ఏ దైవజనుడైనా సరే ఎగిరేవారిని ఎగిరిస్తూ దానిని సమ్మతిస్తే ఆయనకు వాక్యము సరిగ్గా తెలియదు అని అర్థం. హల్లెలూయా. ఏమి తెలియదు? వాక్యము సరిగ్గా ఆయనకు అర్థము కాలేదని అర్థం. ఎందుకంటే యేసుప్రభు వారు ఏమంటున్నారు? అయ్యా బాబు ఇప్పుడు అక్కడ కాదు ఆరాధన చేయడము. చదవండి. మీరు తెలియని దానిని ఆరాధించువారు, మీరు తెలియని దానిని ఆరాధించుచు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. మేము తెలిసిన దానిని గురించి ఆరాధించువారము. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. రక్షణ ఎక్కడి నుంచి కలుగుచున్నది? యూదుల నుంచే, నాకు తెలుసు. అయినా కూడా అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో వచ్చిచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవుడు ఆత్మ గనుక ఇదే అండి. కాబట్టి ఒకవేళ కొన్ని పాస్టర్లకు ఫ్యాన్స్గా ఉండొచ్చేమో కానీ కొన్ని ఆచారాలు చేయకూడదు. హల్లెలూయా. వాక్యం మాత్రమే విందాం. మంచిది ఏదైనా ఉంటే తీసుకోండి, ఏదైనా ముళ్ళులాగా ఉంటే తీసి పడేయండి. అంతేగాని అక్కడ ఎగిరినారని కానీ, మనం ఎందుకు ఎగురకూడదు అని కానీ, ఎగురొచ్చా లేదా అనే సందేహము కానీ రాకూడదు. మనము ఆరాధన ఎలా చేయాలి? కొండలలో, యెరూషలేములో కాదు. అది భౌతికమైనది. మనం ఆరాధన చేయవలసినది ఆత్మతో. హల్లెలూయా. సరే, ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత దేవాలయాన్ని శుభ్రము చేసి నికోదేమస్ బాప్తిజం గురించి మాట్లాడుతూ, దాని తర్వాత సమరయ స్త్రీతో ఆరాధన గురించి మాట్లాడి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? యోహాను రాసిన సువార్త 4:46 వచ్చాడు.
తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన తాను నీళ్లను ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఉమ్, ఆయన తిరిగి వచ్చెను. ఉమ్. అప్పుడు కపెర్నహూములో అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. చాలండి, ఎక్కడ రోగి అయి ఉన్నాడు? కపెర్నహూములో రోగి అయి ఉన్నాడంట. కపెర్నహూము అంటే అర్థము ఆదరణ ఇల్లు. ఆ ఆదరణ ఇంటిలో ఏమీ లేదు. ఆదరణ ఇంటిలో ఏమీ లేదు, ఆదరణ లేదు. ఆదరణ ఇంటిలో ఆదరణ లేదు, మరి ఏముంది? రోగం ఉంది అని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. అతను ప్రధాని, అతను ఉంటున్న గ్రామము, ఇల్లు ఆదరణ. కానీ ఆ ఇంట్లో ఏమీ లేదు, ఆదరణ లేదు. మరి ఏముంది? రోగం ఉంది. అది ఏ రోగమో? హల్లెలూయా. ఒకటి గమనించాలి, యేసు ప్రభు వారు దేవాలయంలో శుభ్రము చేస్తున్నప్పుడు చిన్న చిన్న వ్యాపారులను దర్శించుండొచ్చు, వారితో మాట్లాడిండొచ్చు, కోప్పడిండొచ్చు. దాని తర్వాత యూదుల అధికారి అయిన నికోదెముతో మాట్లాడినాడు. సాంగత్యము చెయ్యరాని సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఇప్పుడు ప్రధానితో మాట్లాడుతున్నాడు. ఆయనకు చిన్నవారని, పెద్దవారి అని, కానివారని, ఈ రోగమని, ఆ రోగమని ఏ భేదము ఆయనకు లేదు. హల్లెలూయా. ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చువాడు, ఆయన పేరు రక్షకుడు. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? కపెర్నహూములో అధికారి కుమారుడుకు ఏమై ఉంది? రోగము ఉంది. రోగం ఉందంటే ఆదరణ లేదు అని అర్థం. హల్లెలూయా. అందుకు గాను 4:47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండేను గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవలనని వేడుకొనెను. హల్లెలూయా. యేసు వస్తున్నాడని విన్నాడు. ఏమని విన్నాడు? యేసు ప్రభువారు వస్తున్నాడని విన్నాడు. వచ్చాడా లేదా? విన్నాడు, ఆయన యొద్దకు వచ్చాడు. వస్తున్నాడు అనేసి ఆలస్యంగా వచ్చింటే, ఆలస్యంగా వచ్చింటే ఈయన గ్రామమును వదిలి వేరే గ్రామానికి వెళ్ళిపోయి ఉంటే, హల్లెలూయా. వస్తున్నాడని విన్నాడు, ఆయన ఉన్నప్పుడే వచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చింటే కపెర్నహూములో ఏముండదు? ఆదరణ ఉండేది కాదు. అందులో ఏముండేది? రోగము మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ ఏముండదు? ఆదరణ ఉండదు. విన్నాడు, సమయానికి వచ్చాడు. ఆదరణ లేని ఇంట్లో ఆదరణ తెచ్చుకోగలిగాడు. నిస్సి ప్రార్థన మందిరంలో యేసు ప్రభువు ఎప్పుడు వస్తానన్నాడు? అరే కమాన్, 9:45కు వస్తానన్నాడు. నేను ఆరాధన అయిపోయిన తర్వాత వస్తే ఏం లాభం? యేసు ప్రభువారు సమరయ స్త్రీతో ఏమని మాట్లాడాడు? ఆరాధన గురించే మాట్లాడాడు.
5 రొట్టెలు 2 చేపల గురించి ఎందుకు మాట్లాడలే? నికోదేమస్ బ్యాప్టిజం గురించి మాట్లాడాడు, మరి వేరే ఎందుకు మాట్లాడలే? హల్లెలూయా. ఇది క్రమము, ఇది క్రమము. ఈ క్రమము చెప్పుకుంటూ వస్తే నేను రెండో దాంట్లోనే మాటల్లోనే ఉండిపోతానేమో భయపడి సాగిపోతుంటున్నా. నీళ్ళను శుభ్రము చేసి శుద్ధీకరణ కలగజేసి దాని తర్వాత ఏమి చేస్తున్నానంటే దేవాలయం అనే మన జీవితాలను శుభ్రము చేస్తున్నాడు. శుభ్రము చేసి బిడ్డ నీలో నుండి అన్నీ పోయాయి, నువ్వు ఇప్పుడు బ్యాప్టిజము తీసుకోమన్నాడు. ఒక్కరినే అనుకుందాం, నేనేననుకుందాం, లేదా మీరేననుకుందాం. ఆయా సమయానికి నేను దేవాలయముగా మార్చబడి, ఆయా సమయానికి నేను నికోదేమస్గా మార్చబడి, ఆయా సమయానికి నేను సమరయ స్త్రీగా మార్చబడుతున్నానని అనుకుందాం. బ్యాప్టిజము తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏమి చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన నేను ఎక్కడ చేయాలి? ఎట్లా పడితే అట్లా. క్రమము. ఈ క్రమము వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రధాని దగ్గర ఏమని చెప్తున్నాడు? అయ్యా బాబు, నీకు ఆదరణ లేకపోతే నా యొద్దకు రా. ఎప్పుడు రావాలి? నేను ఉన్నప్పుడు, నేను చెప్పినప్పుడు నువ్వు రావాలి, కానీ నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తే నేను ఒప్పుకోను. ఐ రిపీట్ అగైన్. మీకు పనులు ఉండి కొంతమంది నేను 11 గంటలకు వస్తున్నాను, 12 గంటలకు వస్తున్నాను, లేకపోతే కొన్ని బిజినెస్ పరంగా లేదా ఏదైనా సరే తప్పనిసరిగా నేను ఆలస్యంగా వస్తున్నానంటే ఓకే, కానీ నిర్లక్ష్యముతో నేను ఆలస్యంగా వస్తే మాత్రం నేను ఒప్పుకుంటానేమో, కానీ దేవుడైతే మాత్రం కొన్ని ఖాళీ పేజీలు వదిలిపెట్టి కింద మాత్రం దాన్ని ఫిల్అప్ చేస్తాడు. మిగతా పైన ఉన్నదంతా ఖాళీగానే ఉంటుంది. అది మీ హెచ్చరిక కోసం నేను చెప్తున్నాను. సరి చేసుకోవాలి. ఆ యొక్క ప్రధాని యేసు వస్తున్నాడని విన్నాడు, సమయానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు వద్దకు వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, చదవండి 7:47 పూర్తిగా. తన కుమారుడు చావు సిద్ధమై ఉన్నాడు గనుక ఆయన వచ్చి హల్లెలూయా. అయ్యా బాబు, మా కుమారుడు చావు బ్రతుకులు ఉన్నాడు, మీరు మా ఇంటికి వచ్చి, మన భాషలో మాట్లాడుకుందాం, మా ఇంటికి వచ్చి మీరు మా కొడుకుని ముట్టి స్వస్థపరిచి బాగు చేయరా అని వేడుకుంటున్నాడు. అవునా? ఎప్పుడొచ్చాడు? ఇన్ టైంకి వచ్చాడా? మంచిది. 48లో యేసు ప్రభు వారు ఏమంటున్నారో చూద్దాం. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు నమ్మరా? హల్లెలూయా. ఏం అవసరం? ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకు సూచక క్రియలు మహత్కార్యములు చూడకపోతే, అవి చేయకపోతే మీరు నమ్మరా అని ఎందుకన్నాడు తెలుసా? యోహాను రాసిన సువార్త 2:23 చదివి చూడండి. ఎందుకన్నాడో మీకు అర్థమవుతుంది. 23, 24, 25. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వసించిరి. మంచిది. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడను మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యక్కరలేదు. హల్లెలూయా. ఎందుకు వచ్చారు అందరూ? సూచక క్రియలను మహత్కార్యములను చూడడానికి వచ్చారు, కానీ వచ్చి ఆయన నామంను నమ్మారు, విశ్వసించారే, కానీ నిజంగా ఆయన కొరకైతే ఎవరు రాలేదు. ఆయన మనుషుల యొక్క హృదయాన్ని ఎరిగినవాడు. మంచిది.
యోహాను రాసిన సువార్త 4:45. గలిలయలో కూడా గలిలయలో కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు ఆయనను చేర్చుకొనేది. ఒకవేళ వీళ్ళు కూడా ఆ సూచక్రియలు మహత్కార్యములు చూసిండక పోతే అంతేనండి. ఆ పండగలలో ఈయన చేసినది ఈ గలిలీలకు వీరు కూడా చూశారు. అక్కడ చూశారు కనుక ఈయన గలిలీకి వచ్చినప్పుడు చేర్చుకున్నారు. చూసి ఉండకపోతే, అవునా? అంతేనా? చూసి ఉండకపోతే చేర్చుకోరు. చూసినారు కనుక చేర్చుకుంటున్నారు. సూచక క్రియలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశీర్వాదాలు రావాలి. లేకపోతే దేవుడు ఎక్కడున్నాడండి? ఏం చేశాడండి దేవుడు మాకు? అవునమ్మా అనేవారు ఉన్నారా లేదా? ఏం జరగాలి? ఏదో ఒకటి జరగాలి మా ఇంట్లో, మా జీవితంలో ఏదో ఒకటి జరిగితే ఎవరి మాటలు ఇవి? యాకోబు మాటలు, ఇజ్రాయేలు మాటలు కాదు ఇవి. హల్లెలూయా. ఏం కావాలండి? మనకేం కావాలి? సూచక క్రియలు జరగాలి, ఆశీర్వాదాలు వచ్చేయాలి. ఓకే, నేను మాత్రం సమయానికి రాను. అది చేస్తే నేను వస్తా, లేకపోతే రాను. ఎవరికి నష్టం? ఏమండి? ఎవరికి నష్టం? యోహాను 4:48. కాబట్టి ఇవన్నీ ఆశిస్తున్నారు. కాబట్టి మాట ఎవరితో అన్నాడమ్మా? అమ్మా కాదు, యెరూషలేము పండగకు వచ్చిన వారి అందరితోనూ, గలిలయ మనుషులతోనూ, మనతో కూడా అంటున్నాడు. మనలో లేరా సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆశీర్వాదాలు? ఏం చేశాడు అనేవాళ్ళు మనలో లేరా? కాబట్టి మనతో కూడా అంటున్నాడు, నమ్మరా అని. హల్లెలూయా. ఆయన మనుషుల యొక్క మనస్సుని ఎరిగినవాడు. మనుషుల గురించి సాక్ష్యము నక్కరలేదు ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? యేసు ప్రభుని, యేసు నామాన్ని విశ్వసించాడే కానీ ఆయన మనల్ని మాత్రం విశ్వసించడు. నిజం. యేసు నామాన్ని విశ్వసించారు ఎవరు? ఆ పండగ వచ్చిన వారు విశ్వసించారు, గలిలయలో విశ్వసించారు. అందులో నువ్వు నేను కూడా విశ్వసిస్తున్నాం. మనతో పాటు దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి. అవి ఇంకా నమ్మి వణుకుచున్నాయి. కానీ దేవుడు మాత్రము వారిని కానీ, గలిలయులు కానీ, మనల్ని కానీ, ఆ ప్రధాన్ని కానీ విశ్వసించడు గనక విశ్వసించడు. ఎందుకు 4:49. ఎందుకంటే అందుకు ఆ ప్రధాని, ప్రభువా ఆయనను వేడుకున్నారు. అంటున్నాడు, బాబు నువ్వు నన్ను నమ్మినావేమో కానీ నేను మాత్రం నిన్ను నమ్మను. ఏం కీర్తి? ప్రధాని నువ్వు నేను నమ్మావు, రమ్మన్నావు, త్వరగా వచ్చావు, రమ్మంటున్నావు, నన్ను నమ్మావు, కానీ నేను నిన్ను నమ్మా. 50. యేసు నువ్వు వెళ్ళుము. వెళ్ళి
ఏమని అన్నాడా? ఏం ప్రభా నేను రమ్మంటే నువ్వు ఏంది నేను పొమ్మంటున్నావు? నేను రమ్మన్నా నువ్వు పొమ్మంటున్నావు. బాగుంది కదా ఇది రైమింగ్ అన్నాడా? నువ్వు నిజంగా అంటావా అన్నవా? అదే తేడా, దానికే నమ్మడు. మనం ఇలా అంటాం కనుక మనల్ని నమ్మడు. ఆ ప్రధాని అనలే, నమ్మి వెళ్ళిపోతున్నాడు కాదు, వెళ్ళిపోయాడు. అది తేడా. దానికే ఆయన పేరు జీవ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. ఎవరు నమ్మలేదో వారి పేరు కూడా ఉంది. అంటే మన పేర్లు కూడా ఉంటాయా? ఏ పేరు ఉంటే బాగుంటుంది? నమ్మలేదని ఉంటే బాగుంటుందా? నమ్మాడనేది ఉంటే బాగుంటుందా? అది మన వశంలో ఉంది, దేవుని వశంలో కాదు. ఇవి మాత్రం మన వశంలో ఉన్నాయి. చూడండి, మనం ఇక్కడికి వచ్చాం, సమయానికి వచ్చామా, ఆలస్యంగా వచ్చామా? వచ్చాం మొత్తానికి. ఆయన మాట వింటున్నామా? వింటున్నాం, మంచిది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంటికి పోతామా పోదామా లేదా? పోతాం కదా. విన్న మాట ఏదైతే ఉందో దానిని విశ్వసించి ఆ మాటతో మనం పోగలుగుతున్నామా లేదా? క్వశ్చన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది వచ్చే వారమో లేకపోతే ఇప్పుడే మొదలవుతుందో నాకు తెలియదు. ఒకరికి రోగం ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి రోగి. అది నెక్స్ట్ ఇప్పుడు మొదలు పెడతా. అది కూడా ఎన్ని సంవత్సరాల నుంచి రోగం? అతుక్కపోయాడు 38 సంవత్సరాల్లో అక్కడే. ఇప్పుడు ఐ రిపీట్ అగైన్, ఆ ప్రధాని వచ్చిన ఆలోచనలు వేరే, పోతున్న విధానము వేరే. వచ్చింది ఏమని వచ్చాడు? విన్నాడు, వచ్చాడు. హల్లెలూయా. వచ్చి అయ్యా నువ్వు నా ఇంటికి వస్తే నా కుమారుడు బ్రతుకుతాడని వచ్చాడు. కానీ యేసు ప్రభు వారు వాని విశ్వాసమును పరీక్షించాడు. నీ కుమారుడు బ్రతికున్నాడు, పో అన్నాడు, వెళ్ళిపోయాడు. అది నువ్వు నేను మనము చేయగలుగుతామా లేదా? హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. ఈ రోజుటికి ఈ యొక్క క్వశ్చన్ చాలండి. నేను తిరిగి ఏ మాట విన్నానో ఆ మాట మీద నేను నిలబడగలుగుతున్నానా లేదా? దట్స్ ఫినిష్, ఇట్స్ అ బ్లెస్సింగ్. 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపునకు లోబడి మరి ఎక్కడికి వెళ్ళవలెను? హల్లెలూయా. ఎట్లా అండి ఇది? ఎట్లా ఇది? మరి నేను ఎందుకు చేయలేకపోతున్నాను? వింటున్నాం కదా వాక్యం. నా మాటలా ఏమన్నా? నా మాటలు వింటున్నారా? కాదే, జీవగ్రంథం నుంచే కదా. ఏ మాట అయితే వింటున్నానో ఆ మాటతో నేను ఎందుకు ఇంటికి పోలేకపోతున్నాను? ఇంటికి పోకమునిపే ఆ యొక్క సంతోషము, ఆ యొక్క నిబ్బరము ఎందుకు మనకు ఎందుకు రావడం లేదు? హల్లెలూయా. జేమ్స్ అంటే మర్చిపోయా. యాకోబు రాసిన పత్రిక 2:23. కాబట్టి కదా, నమ్మినాడు, అతనికి. మరి నేను నమ్మితే నాకేం జరుగుతుంది? నీతిగా ఎంచబడుతుంది కదా. మంచిది. ఇప్పుడు నేను స్నేహితుడా విరోధా? అయితే స్నేహితుడైతే నేను నీతి ఉండాలి కదా. అవునా కదా? నేను కాదు అనడం, వాక్యం అంటున్నది. నేను దేవునికి స్నేహితుడా విరోధా? నమ్మితే నేను నీతి,
నమ్మకపోతే అంటే విరోధి అని అర్థం. స్నేహితుడు కాదు, విరోధి అని అర్థం. చూసారా ఎంత తేడా ఉంది కదా. మనకేం కావాలి? సూచక క్రియలు, మహత్కార్యములు, ఆశీర్వాదాలు కావాలి. లేకపోతే దేవుడు లేడు, నేను రాను పో. రాకపోతే లూకా రాసిన సువార్త 5:5. లూకా రాసిన సువార్త 5:5. సీమోను ఏలినవాడా, చూడండి, ఎవరి కథన్నా పక్కన పెడదాం. వీళ్ళు జాలరులు. చేపలు ఎప్పుడు పడతాయి, ఎక్కడ పడతాయి, ఏమి దాని లోతు ఏంది, దాని సముద్రం అంటే వీళ్ళకి ఏమి కాలేదు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని వేశారు. చేపలు పడ్డాయా లేదా? మరి మనం ఎందుకండి వలలు వేయలేకపోతున్నాం? వెయ్యి, మాట చొప్పున వెయ్యి. మాట చెప్పిన వేసేదానికి ముందు మాట చొప్పున వేచి ఉండు. వెయిట్, యు వెయిట్. సో ఏం చేద్దాం? మాట చెప్పున ఇంటికి పోదామా? మన మాట చెప్పున నేను రమ్మన్నాను రాలేదు అని పోదామా? నేను పరమేశ్వరి మాట చెప్పున పోదాం కదా. చేస్తాడంటే చేస్తాడు. ఆయన చేస్తాడని నమ్మాలి. హల్లెలూయా. ఎలా నమ్ముతున్నామనేది వంతులుగా కూర్చోవడం. అది ఇప్పుడు మెసేజ్ కాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అది 51 యోహాను 4:51. అతడు ఇంకా వెళ్ళుచుండగా మనకేం ఎదురవుతుంది? ఆ ప్రధానికి ఎదురుగా వాళ్ళు దాసులు వచ్చి, అయ్యా నీ కొడుకు బ్రతికున్నాడు అని తెలియజేసినారు. మనకి ఎదురు ఏం రావాలి? ఎవరు రావాలి? ఏం ఎదురు రావాలి? సమయము, సందర్భాలు, పరిస్థితులు మనకి ఎదురు కావాలి. ఆ సమయము, సందర్భాలు, పరిస్థితులు మనకి ఏమని ఎదురు చెప్పాలి? ఏమని? అయ్యా ఒక గుడ్ న్యూస్ అని మనకు చెప్పాలి. ఈరోజు ఈ విధంగా జరిగినది. దేవునికి స్తోత్రం. ఆదివారం ఏ గడి అది? తెలుగులో తప్పు. 4:52 చదివి చూడండి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము అని వింటారు. 1 గంట కంటే ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? 7th hour అని ఉంటుంది. 7th hour అంటే 7వ జాము. ఎందుకు అది లేదు అక్కడ అంటున్నానంటే, 7 అనేది ఏంటి? 6కు 1 ఎక్కువ. 7 దేవుని దగ్గర ఎప్పుడు 7. హల్లెలూయా. కానీ మానవుడిని 7కు 1 తక్కువ చేసి, 7కు 1 తక్కువ చేసి, ఎందుకు 1 తక్కువ చేసి అని అడుగుతారా? డౌట్ ఉందా లేదా నీకు? కదా, చెప్పనా? నాకు తెలుసు. అయినా చెప్తా. 7కు 1 తక్కువ ఎందుకు తెలుసా? 7గా మానవుని సృష్టించుంటే వాడు నేను అనేవాడు. హల్లెలూయా. 6వ దినమున చేసి ఆ 6లో ఆయన వచ్చి 7 నేను, లేకపోతే నువ్వు నా 7లో రా అని చెప్పి వాడిని పూర్తి చేస్తున్నాడు. హల్లెలూయా. అది మానవుణ్ణి 6వ తేదీన చేయడం. అది కరెక్టా తప్ప తెలియదు. పోయి
ధ్యానిస్తాను, కరెక్ట్ అయితే ఇదే తీసుకోండి, లేదంటే మారుస్తా. హల్లెలూయా. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, చదవండి, పూర్తి చేయండి. వారు నిన్ను 1 గంటకు జ్వరం విడిచెనని అతనితో చెప్పి, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసిపోయిన గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. అతడితో పాటు ఇంకెవరెవరు నమ్మిరి? ఆయన ఇంటి వారు కూడా అందరూ నమ్మిరి. నేను కొందరికి చెప్తూ ఉంటాను, ఇంటికి నువ్వు పిల్లర్ అని చెప్తా. నిజం. మీ ఇంట్లో నీకు చెప్పానా కదా? కొందరికి చెప్తా ఉంటా, అది సత్యం. నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. ఆ ఒక్కరు యొక్క విశ్వాసము ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది. నిన్నటి దినం కూడా ఒకరికి చెప్పా, నిన్న ఈవినింగ్, నువ్వు ఆ ఇంటికి ఎవరు నిన్ను ఏమన్నా ఏమి చెప్పినా ఎంత తక్కువ చేసినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బీ, బట్ యు ఆర్ ద పిల్లర్ ఫర్ యువర్ హోమ్. హల్లెలూయా. ఆ ఇంటికి ఈ యొక్క ప్రధాని విశ్వాసం గొప్పది. ఆయన మాట చెప్పినా వెళ్ళాడు. ఏ విశ్వాసముతో అయితే అతను వెళ్ళాడో అదే అతనికి జరిగినది. హల్లెలూయా. అతనితో పాటు ఆ కుటుంబము కూడా అందరూ నమ్మినారు. ఓకే, ఇది చేసిన రెండవ సూచక క్రియ. మనం ఇప్పుడు ఇంటికి పోతామా? పోతాం కదా కొంతసేపట్లో. ఏమి విన్నాం? 7కు 1 తక్కువనా? 7 బండన బాణన? హల్లెలూయా. మాట చెప్పున నేను వెళుతున్నానా, లేకపోతే ఇక్కడ వచ్చేంత వరకే నా ఆలోచననా? బయటికి వెళ్ళగానే మళ్ళా ఇట్ షుడ్ నాట్ బికమ్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. లెట్ ఈ యొక్క వేవ్ కంటిన్యూ కావాలి. ఏం మాట్లాడాడు ఈరోజు దేవుడు మాతో? ఏం మాట్లాడాడు? ఏ మాట మీద నేను నిలబడాలి? ఆ మాట మీద మనం నిలబడగలిగితే, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు మాట ఇచ్చి తప్పేవాడు మాత్రం కాదు. వెయిట్ చేయాలి, వాటిని పొందుకోవాలి. నా 3వ అంశం ఏంటో తెలుసా అండి? బెతెస్దా యొద్ద పక్షవాయు గల ఒక మనుష్యుణ్ణి స్వస్థపరచుట. హల్లెలూయా. 3వది అది. 2వది పూర్తి అయిపోయిందండి. చాలా యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. 1, 2, 3, 4, 5. అటు తర్వాత చూడండి, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర అనేది 1, అది 2వది. దానికి 5 మంటపములు అనేది 3వది. అది 4వది. ఆ మంటపములలో రోగులు, వృద్ధివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. చాలు, 7 పాయింట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఆ కోనేరుకి ఎన్ని మంటపములు ఉన్నాయి? 5. మంటపములు అంటే ఏంటో తెలుసా? పిల్లర్స్ కాదు. మంటపములు అంటే ఇట్లా కోనేరు ఉంటే 5 షెడ్లు ఉంటాయి. ఆ షెడ్లలో నానా విధమైన రోగులు ఉంటారు. అవుట్లైన్ మాత్రమే ఇస్తాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ప్రేమించకపోతే నాకు ఈ వాక్యాలు వచ్చేది కాదు. ఐదు మంటపములు అంటే ఏంటో తెలుసా అండి?
అసలు బెతస్తా అంటే అర్థం తెలుసా అండి? కనికరము అనుకుందాం. కనికరము కలిగిన మనుష్యుడు. ఆ మనుషునికి 5 మండపములు ఉన్నాయంటే 5 జ్ఞానేంద్రాలు ఉన్నాయి అని అర్థం. ఆ జ్ఞానేంద్రాల్లో అనేక విధమైన రోగులు ఉన్నారు. ఒక దూత వచ్చి ఆ యొక్క నీటిని కదిలించినప్పుడు, ఆ యొక్క హృదయాన్ని కదిలించినప్పుడు, ఆ యొక్క హృదయానికి ప్రేరేపణ కలగజేసినప్పుడు ఏ మనుషుడు దాన్ని అంగీకరిస్తాడో వాడికి రక్షణ, వానికి స్వస్థత. అది దీని కథ యొక్క భావం. హల్లెలూయా. నేను చిన్నప్పటి నుంచి కథ విన్నానే కానీ ఈ కథ నాకు దేవుడు ఇచ్చినందుకు నిజంగా ఐ ప్రైజ్ గాడ్. అంతే కదండి. ఎవరికి ఇది కరెక్టా, ఎవరికి ఇది కరెక్ట్ కాదా నాకు అనవసరం. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది నా సంఘానికి ఇస్తున్నా. హల్లెలూయా. ఆ కోనేటి పేరు, ఆ మనుషుని పేరు కనికరము. కనికరము కలిగిన కోనేరు. ఆ కోనేరుకు 5 మండపములు, 5 జ్ఞానేంద్రములు. హల్లెలూయా. వాని హృదయం అనేదే ఒక జలము. పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే ఆ హృదయం కదిలించబడుతుందో, అందులో ఎవడు మొదట దిగుతాడో, ఏ మండపంలో ఏ రోగం ఉందో, ఏ జ్ఞానేంద్రంలో ఏ రోగం ఉన్నాయో, యు గాట్ ఇట్. హోప్ యు గాట్ ఇట్. ఓకే. ఏ యొక్క వాక్యము చేత, ఏ ఆత్మ చేత వాడు ప్రేరేపించబడి కదిలించబడి ఒకడు అంటున్నాడు, అయ్యా బాబు పేతురు, నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నా హృదయము నొచ్చుకున్నది. మనిషి యొక్క లోతైన ఒక బావి ఉంది, ఆ బావిలో ఒక జలం ఉంది, ఆ జలము పేరే హృదయం. ఆ హృదయం ఎప్పుడైతే నొచ్చుకుంటున్నదో అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ఇప్పుడు ఏమి చేయాలి అంటే పోయి నీటిలో మునుగు అంటున్నాడు. ఎక్కడ మునగాలి? బ్యాప్టిజం పొందు, నీటిలో మునుగు. ఆ కోనేటిలో నీటిలో మునుగాల్సిందే. ఆ కదిలింపుకు ఆ హృదయము మునగాల్సిందే, ఒప్పుకోవాల్సిందే, లోబడాల్సిందే. అది యొక్క కథకి యొక్క భావం. ఈ కథ తర్వాత ఏ రోగం ఉందో, అది ఎన్ని సంవత్సరాలుగా అతక్కపోయిందో ఒక స్థలానికి తెలుసుకున్న తర్వాత 5,000 మంది 5 రొట్టెలు 2 చేపలు తిన్నారంట. ఏ వరసలో నువ్వు నేను ఉన్నామో, దేవునికి చిత్తమైతే, ఇష్టమైతే వచ్చే వారం చూద్దాం. హల్లెలూయా. ప్రస్తుతానికి నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు, దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మన వెనుకడికి ఆశీర్వదించి దీవించును గాక. లెట్ ద చర్చ్ సే ఆమేన్. దట్స్ ఇట్.